నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర సాకారానికి 10 సూత్రాల ప్రణాళిక. విజన్ 2047 ను ఆవిష్కరించిన చంద్రబాబు ఏపీని పునర్నిర్మిస్తామని స్పష్టీకరణ. ఏపీలో సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ విఫలమైందన్న కాగ్. ఆర్థిక క్రమశిక్షణలో ఆశించిన ఫలితాలు రాలేదని 2022-23 ఏడాది నివేదికలో వెల్లడి. జగన్ హయాంలో కుంభకోణాలపై విచారణకు టీడీపీ డిమాండ్. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్ అధ్యయనం చేసి నిర్ణయిస్తామన్న సీఎం. అదానిపై తెలంగాణలో అధికార విపక్షాల మాటల యుద్ధం. ఒప్పందాల రద్దుకు కేటీఆర్ డిమాండ్. చట్ట ప్రకారమే జరిగాయని పీసీసీ వెల్లడి. తెలంగాణలో 5,260 కోట్లతో 6 ఫార్మా సంస్థల కొత్త యూనిట్లు. సీఎం సమక్షంలో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. సుక్మా జిల్లాలో నక్సల్స్ భద్రతా బలగాల మధ్య కాల్పులు. 10 మంది మావోయిస్టులు హతం. తగ్గిన ధరల వద్ద మదుపరుల కొనుగోళ్లతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు. ఒక్కరోజే 1,961 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్. సంపద, ఆరోగ్యం, ఆనందంతో కూడిన ఆంధ్రప్రదేశ్ అన్న నినాదంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 100% అక్షరాస్యత, $42,000 తలసరి ఆదాయం, 60% పట్టణ జనాభా, $450 బిలియన్ ఎగుమతులు లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆర్థికంగా, వనరుల పరంగా, పాలనా పరంగా ధ్వంసమైన ఏపీని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు కూటమి ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల చివరి రోజున కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047ను ప్రవేశపెట్టింది. ఈ డాక్యుమెంట్ పై చర్చను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించగా ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్న లక్ష్యంతోనే డాక్యుమెంట్ రూపొందించినట్టు తెలిపారు. గతంలోనే విజన్ 2020 అని తయారు చేసి పాలనలో అమలు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో రౌడీ రాజకీయాలు చేసి శాంతి భద్రతల్ని అయోమయంలో పెట్టారని వ్యాఖ్యానించారు. మొత్తం 10 సూత్రాల ఆధారంగా ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించి అందుకనుగుణంగా ప్రణాళికలు చేసినట్టు చంద్రబాబు వివరించారు. ఎక్స్టెన్సివ్ గ్రాస్ రూట్ లెవెల్ ఎంగేజ్మెంట్ చేశాం. 1,18,000 కుటుంబాల్లో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ కోరికలు అవన్నీ కూడా తీసుకుని ఈ విజన్ తయారు చేశాం. 17 లక్షల రెస్పాన్సెస్ వచ్చాయి. అందులో 56% ఉమెన్ రెస్పాండ్ అయ్యారు. ఇంకో పక్క 28% విద్యార్థులు, రైతులు 17% అయ్యారు. 5% సీనియర్ సిటిజన్స్ అయ్యారు. మొత్తం విజన్ అంతా కూడా 10 బ్రాడ్ ప్రిన్సిపల్స్. 1 జీరో పావర్టీ, 2 వచ్చి ఎంప్లాయ్మెంట్, డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, 4వ దిశ వాటర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్కు టెక్నాలజీ అనుసంధానం చేసి వాళ్ళని టెక్నాలజీ సపోర్టుతో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, డీప్ టెక్. ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్. అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం. కూటమి ఎమ్మెల్యేలందరూ వారి నియోజకవర్గాలకు విజన్ రూపొందించుకోవాలన్న చంద్రబాబు ఆ విజన్ అమలుకు టీం లీడర్ గా తాను చేయూతనందిస్తానని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల్లో భాగంగా ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, బ్లూ నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. వీటన్నింటినీ సాకారం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. December 1 నుంచి నేను కూడా గేర్ మార్చాలనుకుంటున్నా. రోడ్ మ్యాప్ ఇచ్చాను, పాలసీలు ఇచ్చాం. ఇంకా జవాబుదారీతనం తీసుకొస్తూనే ప్రజా చైతన్యం ద్వారా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఎవ్రీ ఇయర్ మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. మళ్ళీ నా 5వ సారి ముఖ్యమంత్రి అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి
విజన్ 5.0 తీసుకొస్తాం. అనంతరం ఏపీ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ రెండో సమావేశాలు 10 రోజులు జరగ్గా 59 గంటల 55 నిమిషాలు చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో 21 బిల్లులు ఆమోదం పొందాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్కు ఆమోదం లభించింది. వివిధ అంశాలపై 120 మంది సభ్యులు ప్రసంగించారు. 2 లఘు చర్చలు జరగ్గా 3 తీర్మానాలను సభ ఆమోదించింది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సహా 3 ఆర్థిక కమిటీలకు ఎన్నిక పూర్తయింది. విశాఖ డైరీ అవకతవకలపై విచారణకు సభా సంఘాన్ని నియమించాలని శాసనసభ తీర్మానం చేసింది. అటు శాసన మండలిలో చివరి రోజున 8 కీలక బిల్లులకు ఆమోదం లభించింది. ఏపీలో గత 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శాసనసభలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. లక్షల కోట్లు దోచేసిన జగన్ కు ఇప్పటికీ శిక్ష పడకపోవటం ఏంటో అర్థం కావటం లేదని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. చట్టంలోని లొసుగులు అడ్డుపెట్టుకుని జగన్ తప్పించుకున్న అదానీ విద్యుత్ ఒప్పందాల్లో నమోదైన కేసుల నుంచి తప్పించుకోవటం అసాధ్యమన్నారు. మాజీ సీఎం జగన్ గ్లోబల్ స్టార్ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అవినీతి సీబీఐ నుంచి ఎఫ్బీఐ స్థాయికి ఎదిగిందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన విధ్వంసం, అవినీతిని ఇప్పటికే చర్చించామని, ఏపీ ప్రతిష్ట, బ్రాండ్ను దెబ్బతీసేలా ప్రవర్తించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్షీట్ తన దగ్గర ఉందని, అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట, బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ను జగన్ సొంత జాగీరులా వాడుకున్నారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుంచి జగన్ తీసుకున్న 1750 కోట్ల లంచం వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని హైదరాబాద్లో కోరారు. అక్రమ సంపాదన కోసం జగన్ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయటం దారుణమని షర్మిల మండిపడ్డారు. అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదానీ ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు ₹1,00,000 కోట్ల భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది. అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన కేసు తెలంగాణలో అధికార ప్రతిపక్షాలకు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అదానీపై కేసు నమోదవడంతో కాంగ్రెస్ పై విమర్శలకు పదును పెట్టిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కాంగ్రెస్ ది ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో మరో నీతి అన్నట్టు తయారైందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే అదానీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకోవటమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. కెన్యా అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయటం లేదని నిలదీశారు. అధిష్టానం ఆదేశం లేనిదే ఏమీ చేయని కాంగ్రెస్ తెలంగాణలో అదానీకి రెడ్ కార్పెట్ వేయటం వెనుక ఆంతర్యం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే బలవంతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా, ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు. సడన్గా అదానీ గారి మనసు విశాలమయ్యి ₹100 కోట్ల స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు. పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికనే విరాళాలు ఇవ్వరు. కోయి ఐసే 30-40 కరోడ్ నహీ దేతా. స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. 100 కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా. మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా, లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి. అదానీ అవినీతి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈయన మంచోడు కాదని, ఈయన వెనక పెద్దోళ్ళు ఉన్నారు, ప్రధాని ఉన్నాడు, మోడీ ఉన్నాడు అని తెల్లారలేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానీతో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారని మేము అడుగుతా ఉన్నాం. అటు చట్ట ప్రకారమే తెలంగాణలో అదానీ పెట్టుబడులు, వ్యాపారాలకు అనుమతులు ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీ మాటే తమ మాట అని తేల్చి చెప్పారు. చట్ట వ్యతిరేక వ్యాపారాలను తెలంగాణలోకి అనుమతించబోమన్న ఆయన అదానీ ఒప్పందాలపై ప్రభుత్వం పునరాలోచిస్తోందన్నారు. సోలార్ పవర్లోనే కాదు అదానీ ఇతర వ్యాపారాలపై కూడా జేపీసీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్లు రేవంత్ రెడ్డి జేబులోకి పోలేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు.
మేము అధికారంలోకి వచ్చిన ఒప్పందం తప్ప ఇంతవరకు అదానికి ఓ జానడ జాగిచ్చింది లేదు. ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు, ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు. దావోస్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టానికి లోబడిన కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అదాని వచ్చి ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్ కి ఇవ్వలేదు, స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు. కేటీఆర్ కూడా వచ్చి 50 కోట్ల 100 కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము. ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము. గతంలో ఈ రాష్ట్రంలో ఆదానే కార్యకలాపాలు జరిగినాయి. అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు. బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన 100 కోట్లు ఇచ్చినాడు. ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాల వల్ల నేరుగా లబ్ధి పొందుతుంది గౌతమ్ అదానీ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. అందుకే అమెరికాలో నమోదైన కేసుపై జేపీసీ వేయాలని సూచించారు. భారత్లో ప్రైవేటీకరణ వల్ల ఎక్కువగా అదానీ ఎలా లబ్ధి పొందుతున్నారని ఆయన ప్రధానిని ప్రశ్నించారు. దేశంలో పోర్టులన్నీ అదానీ నియంత్రణలోకి ఎలా వెళ్లాయని అడిగారు. దేశంలో అన్ని విమానాశ్రయాలను అదానీ ఎలా నియంత్రించగలుగుతున్నారని జయరాం రమేష్ ప్రశ్నించారు. దేశంలో సిమెంట్ ఇండస్ట్రీని అదానీ ఎలా శాసించగలుగుతున్నారని అడిగారు. 2023 జనవరి నుంచి అదానీపై జేపీసీ వేయాలని తాము అడుగుతున్నట్లు జయరాం రమేష్ గుర్తు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో అదానీ ఏకఛత్రాధిపత్యం ఎలా సాగుతుందో తేలాలని ఆయన డిమాండ్ చేశారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసును విపక్షాలపై నెట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని జయరాం రమేష్ దుయ్యబట్టారు. जो इंडाइटमेंट आया है ये हमारी नहीं है, ये अमेरिकन संस्था है. FBI की जांच हुई है, सिक्योरिटीज एंड एक्सचेंजेस कमीशन SEC की जांच हुई, उसी के आधार पर 54 पेज का इंडाइटमेंट है. और पैराग्राफ 70 में लिखा गया है कि SECI सोलर एनर्जी कॉर्पोरेशन ऑफ इंडिया का पूरा कब्जा अडानी के हाथ में है. अडानी ने तय किया सेकी क्या करेगा, क्या लिखेगा. सेकी की बात नहीं कर रहे हैं बीजेपी वाले, ये विपक्ष के राज्यों के बारे में करिए. अरे जांच करवाइए, कौन रोक रहा है आपको जांच करवाने में? जांच कराइए. हम जांच से पीछे हट नहीं रहे हैं, जांच करवाइए. హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకు వచ్చాయి. కంపెనీల కార్యకలాపాల విస్తరణ సహా కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా కంపెనీలు నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో MSN గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరవిందో ఫార్మా, హెట్రో ల్యాబ్స్ ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులతో ఆయా సంస్థలు స్థాపించే యూనిట్లలో 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో ఆ సంస్థలకు స్థలం కేటాయించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆయా సంస్థల్లో MSN ల్యాబొరేటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, R&D సెంటర్ నెలకొల్పనుండగా లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ ఫార్మా R&D, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టాన్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డీస్ ఇంజెక్టబుల్, బయోసిమిలర్ల యూనిట్, హెట్రో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనున్నాయి. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్, అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల్ని స్పీకర్ ముందుంచాలని, విచారణకు తేదీలు నిర్ణయించి 4 వారాల్లో రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి చేసిన అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అందిన ఫిర్యాదులపై తగిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచిస్తూ విచారణ ముగించింది. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల వివరాలు సమర్పించాలని హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లపై నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ఒకే దాడిపై బొమరాజ్పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని నరేందర్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఇలా ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని అదనపు అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. ఆయా ఎఫ్ఐఆర్ వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. నిర్మాణాలు కూల్చి చెరువులు కాపాడటం హైడ్రా ఉద్దేశం కాదని, చెరువుల పరిధిలో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. అనధికారికంగా నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చే ప్రసక్తే లేదని, చెరువుల్ని కాపాడాలంటే ఇళ్లు కూల్చాల్సిన పని లేదన్నారు. తప్పుడు అనుమతులు ఇచ్చిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామని తెలిపారు. ప్రజలకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై అవగాహన వస్తోందని చెప్పారు. చెరువుల ఆక్రమణల నియంత్రణకు ఆధునిక సాంకేతికతను వాడుతున్నామని రంగనాథ్ వివరించారు. ఎక్కడ కూడా ఎఫ్టీఎల్లో ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా డ్వెల్లింగ్స్ అది ఆల్రెడీ నివాస గృహాలు ఏది కూడా అది ఎక్కడ కూడా డెమాలిష్ చేయము. మాది ఎఫ్టీఎల్లో ఉంది, మీ ఇల్లు కూలగొడతాం అనేటువంటి దయచేసి ఎక్కడన్నా అటువంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఉంటే కనుక అదంతా అబద్ధం, దయచేసి దాన్ని నమ్మకండి. సో ఇప్పుడు మేము చెరువులు పునరుద్ధరించేటప్పుడు ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది, ఇప్పుడు సపోజ్ బతుకమ్మకుంటే 5 ఎకరాలు ఉంది అంటే దాదాపు 11 ఎకరాలు ఆక్యుపై అయింది. అక్కడ అంతా చాలా బస్తీలు వచ్చినాయి, అవన్నింటినీ తీస్తామని మేము అనట్లేదు కదా. ఉన్న 4-5 ఎకరాలని మనం పునరుద్ధరిస్తాం. ఏపీలో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ CFMS విఫలమైందని కాగ్ పేర్కొంది. ఈ వ్యవస్థలో ఉన్న లోపభూయిష్ట ప్రక్రియల కారణంగా ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణలో అనుకున్న ఫలితాలు రాలేదని వెల్లడించింది. అసెంబ్లీలో తొలిసారి CFMS పై కాగ్ నివేదిక ఇచ్చింది. 2018 నుంచి CFMS ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ వ్యవస్థ సమాచార గోప్యతపై ఆర్థిక శాఖ CFMS ను నిర్వహించే సంస్థ కాగ్కు ఎలాంటి పత్రాలు సమర్పించలేదని వెల్లడించింది. CFMS భద్రతపై ఆడిట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపింది. CFMS ద్వారా చేసే బిల్లుల చెల్లింపుల్లో నకిలీలను పరిశీలించే ఏర్పాటు లేకపోవడం వల్ల అధిక చెల్లింపులు జరిగాయని తెలిపింది. 2018 నుంచి 2021 వరకు 141,917 బిల్లులకు సంబంధించి 968 కోట్ల రూపాయల అధిక చెల్లింపులు జరిగాయని పేర్కొంది. ఏపీలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ వ్యయం 26.45% మేర పెరిగిందని పేర్కొంది. 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక అంశాలు, బడ్జెట్ నిర్వహణ పద్ధతులపై కాగ్ నివేదిక రూపొందించింది. రెవెన్యూ లోటు 43,487 కోట్లతో 405.02% పెరిగిందని తెలిపింది. తప్పనిసరి వ్యయం 15,451 కోట్లు, స్థానిక సంస్థలు ఇతర సంస్థలకు 14,208 కోట్లు, 8,315 కోట్ల సబ్సిడీలు పెరగటం రెవెన్యూ లోటు భారీగా పెరగటానికి ప్రధాన కారణమని కాగ్ పేర్కొంది. ద్రవ్యలోటు 109% పెరిగి 52,508 కోట్లకు చేరిందని వెల్లడించింది. రాబడి వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు కాగ్ గుర్తించింది. 2022-23 ఏడాదికి మూలధన వ్యయం కింద 7,244 కోట్లు మాత్రమే వ్యయం చేశారని వివరించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. 2 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కించనున్నారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలు, నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా రేపు జరగనుంది. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం 66.05% పోలింగ్ నమోదైంది. అదే రోజు నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 67.81% పోలింగ్ నమోదైంది. అటు జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం రికార్డ్ స్థాయిలో 67.74% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో మొత్తం 1,211 మంది అభ్యర్థుల భవిష్యత్తు రేపు తేలనుంది. అదానీపై అమెరికాలో కేసు నమోదుతో గురువారం కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే అద్భుతంగా పుంజుకున్నాయి. తగ్గిన ధరల వద్ద దేశీయ మదుపరులు కొనుగోళ్లకు దిగటం, అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కలిసి వచ్చాయి. క్రితం సెషన్లో 422 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 1,961 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 77,350 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి కాసేపటికి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. 77,227 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఈ దశలో తగ్గిన ధరల వద్ద మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగటం తో సెన్సెక్స్ పుంజుకుంది. ఒక దశలో 79,218 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 79,117 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 557 పాయింట్లు పెరిగి 23,907 వద్ద ముగిసింది. నిన్న భారీగా నష్టపోయిన అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో మెజారిటీ సంస్థలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ విల్మార్ సంస్థలు మాత్రం నష్టాల్లో ముగిశాయి.